Hi friends, welcome back to my channel Explore with Saran. And welcome back to Catalan Practitioner Certification Series. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ క్రియేట్ చేసిన తర్వాత అందులో టెస్ట్ కేసెస్ అనేవి ఎలా రన్ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాట్లాన్ ప్రాక్టీషనర్ practitioner level certification. As a part of this thing, I'm going to explain this. సో బిఫోర్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ సిరీస్లో సో ఈ సిరీస్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే మీరు 10 టెస్ట్ సూట్స్ అండ్ 3 టెస్ట్ సూట్ కలెక్షన్స్ని అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను అది ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో టెస్ట్ కేసెస్ అనేవి ఎలా రన్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో దట్ నేను ఎవ్రీ కామెంట్కి అయితే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో కామెంట్ ఈస్ మస్ట్ ఫర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ సూట్స్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్, సో 1 minute. సో అయితే క్లియర్ చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ ఏంటంటే నేను ఇంకొక టెస్ట్ కేసెస్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను టెస్ట్ కేసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడైతే నేను ఇంకొక టెస్ట్ కేస్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ మనము టెస్ట్ సూట్ కలెక్షన్స్ అండ్ టెస్ట్ సూట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి మీకు ఈజీగా చూపిస్తాను. సో నేను వచ్చేసి ఆరెంజ్ హెచ్ఆర్ఎం సేమ్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టెస్ట్ కేస్ని అయితే కాల్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా. సో దెర్ ఈస్ నో నీడ్ టు క్రియేట్ ద లాగిన్ ఫంక్షనాలిటీ అగైన్ సో దట్ ఇట్ విల్ బీ యాజ్ ఏ డూప్లికేట్ వన్. సో డూప్లికేట్ అవ్వకుండా మీకు ఈ టెస్ట్ కేసెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ ఇలా డ్రాగ్ చేసి చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఎటువంటి డౌట్ ఏమన్నా ఉంటే మీరు ప్రీవియస్ వీడియో అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్స్పాండ్ చేసి నేను టెస్ట్ కేస్ 1 అయితే రన్ చేస్తున్నాను ఫస్ట్. సో దిస్ ఈస్ ద ఆరెంజ్ హెచ్ఆర్ఎం అప్లికేషన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్. అండ్ దెర్ ఆర్ చాలా అప్లికేషన్స్ అయితే మనకి టెస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో యాజ్ యూ విష్. సో ఏ అప్లికేషన్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒక సపోజ్ ఇక్కడ మై ఇన్ఫో తీసుకున్నాము. మై ఇన్ఫోలోకి వెళ్ళి నేను నా పర్సనల్ డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేస్తాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది? 5/11 ఉంది. సపోజ్ మనం వేరే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేద్దాము. సో ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ డూ వన్ థింగ్. టెస్ట్ ఫీల్డ్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేద్దాం. 440గా నేను కస్టమ్ ఫీల్డ్స్లో టెస్ట్ ఫీల్డ్ని అప్డేట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీన్ని అప్డేట్ చేద్దాము. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ ఉంది కదా, ఒక 555 నెంబర్ క్రియేట్ చేస్తాం. 555005546. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో యాజ్ యూ విష్ మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు టెస్ట్ కేసెస్ని. సో దట్ విల్ డిపెండ్స్ అపాన్ యువర్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ యు ఆర్ టేకింగ్. సో ఇక్కడికైతే నేను టెస్ట్ కేస్ని స్టాప్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ సేవింగ్ ద స్క్రిప్ట్. సో మెర్జెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్, ఎస్, ఓకే. Open the test case, overwrite the test case, yeah, and yeah. సో టెస్ట్ కేస్ 6 అయితే ప్రిపేర్ చేశాను కదా. సో దీన్ని జస్ట్ రన్ చేసి చూద్దాము.
సో ఇక్కడైతే మనకి పేజ్ ఓపెన్ అయింది అండ్ యా లాగిన్ ఈజ్ ఆల్సో డన్. సో currently we are going to my info. Yes, I'm updating custom fields and contact details. Yes, test case is passed. సో ఇక్కడ నేనైతే ఒక టెస్ట్ కేస్ ప్రిపేర్ చేశాను కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ నేను చెప్పినట్టు ఈ వీడియోలో టెస్ట్ సూట్స్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెస్ట్ సూట్స్ కలెక్షన్స్కి మీరు సపరేట్గా మరి టెస్ట్ సూట్ని క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలా అంటే నో. సో దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ టు క్రియేట్ టెస్ట్ కేసెస్ అగైన్. So whatever the test cases you are preparing here, you can use the same test cases into your test suits and test suit collections. Okay. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, టెస్ట్ సూట్స్లోకి మీరు ఏం చేయాలంటే ఒక టెస్ట్ సూట్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 10 టెస్ట్ సూట్స్ అయితే క్రియేట్ చేయాలి అండ్ 3 టెస్ట్ సూట్ కలెక్షన్స్ అయితే క్రియేట్ చేయాలి. సో వన్స్ మీరు ఒక టెస్ట్ సూట్ క్రియేట్ చేశారంటే సో ఎగ్జిస్టింగ్గా మీరు ఇక్కడ క్రియేట్ చేసింటారు కదా టెస్ట్ కేసెస్, సేమ్ టెస్ట్ కేసెస్ని మీరు టెస్ట్ సూట్స్లోకి డ్రాగ్ చేయండి. సో వన్స్ యూ డ్రాగ్ ద టెస్ట్ సూట్స్ ఇన్ టెస్ట్ cases into your test suits, you just run that test suits, that's it. అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్లోకి వచ్చేసి మీకు టెస్ట్ సూట్స్ ఏవైతే క్రియేట్ చేసింటారో ఆ టెస్ట్ సూట్ని టెస్ట్ సూట్ కలెక్షన్స్లోకి డ్రాగ్ చేసి టెస్ట్ సూట్ కలెక్షన్స్ని క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ సూట్స్ని టెస్ట్ సూట్ కలెక్షన్స్లోకి డ్రాగ్ చేసి జస్ట్ మీరు టెస్ట్ సూట్ కలెక్షన్స్ని రన్ చేయాలి అంతే. సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ ఉంది కదా, టెస్ట్ కేసెస్ అండ్ ఆబ్జెక్ట్ రిపోజిటరీ. సో టెస్ట్ కేసెస్ ఆబ్జెక్ట్ రిపోజిటరీ, ఆబ్జెక్ట్ రిపోజిటరీ కిందనే మీకు టెస్ట్ సూట్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ టెస్ట్ సూట్ని క్లిక్ చేసి జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ అని కనబడుతుంది. జస్ట్ ఒక టెస్ట్ సూట్ క్రియేట్ చేయండి, టెస్ట్ సూట్ 1. సో నేను అయితే ఒక సూట్ క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ సూట్ 1 అని చెప్పి. ఓకే చూడండి, ఒక సూట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో టెస్ట్ సూట్లోకి నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ టెస్ట్ కేస్ 1ని టెస్ట్ కేస్ 2ని డ్రాగ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చెప్పా, టెస్ట్ సూట్ని క్రియేట్ చేశాక డ్రాగ్ ది టెస్ట్ కేసెస్ విచ్ ఈస్ క్రియేటెడ్ అండర్ ది ప్రాజెక్ట్ అండ్ రన్ ఈచ్ టెస్ట్ సూట్. ఓకే సేమ్ ఇదే చేశాను, ఇక్కడ టెస్ట్ సూట్ని క్రియేట్ చేశాను, ఒక సూట్ని క్రియేట్ చేసిన తర్వాత అండర్ ఈ ప్రాజెక్ట్లో అండర్ ది టెస్ట్ కేసెస్లో నేను ఏవైతే టెస్ట్ కేసెస్ ఆల్రెడీ ప్రిపేర్ చేశానో సేమ్ టెస్ట్ కేసెస్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. సో దట్స్ ఇట్, ఒక టెస్ట్ సూట్ అయితే మీరు క్రియేట్ చేసేసారు. సో దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ద టెస్ట్ కేసెస్ అండర్ ది టెస్ట్ సూట్. సో ఇలా చేస్తే ఏమంటే టెస్ట్ కేసు రన్ అవుద్ది, ఆటోమేటిక్గా టెస్ట్ సూట్ కూడా మీరు క్రియేట్ చేసి రన్ చేసేయచ్చు. సో ఆల్మోస్ట్ టెస్ట్ సూట్లో ఫస్ట్ టెస్ట్ కేస్ అయితే రన్ అవుతుంది. సో బ్రౌజర్ ఓపెన్ అయ్యింది అండ్ అడ్మిన్ పాస్వర్డ్ డన్. ఫస్ట్ టెస్ట్ కేస్ ఈస్ completed and it is passed successfully. And now it is going to second test case. Admin password, login. ఎస్ చూసారు కదా. సో టెస్ట్ సూట్ కూడా పాస్ అయింది, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్ మనం ఏదైతే టెస్ట్ సూట్లో పెట్టామో అవి కూడా పాస్ అయిపోయాయి. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ సపోజ్ మీరు 2 టెస్ట్ కేసెస్ అనేవి రన్ చేస్తున్నారు ఒక టెస్ట్ సూట్లో. సో దీంట్లో ఒకటి ఫెయిల్ అయినా కూడా టెస్ట్ సూట్ అనేది ఫెయిల్ అయిపోద్ది. సో టెస్ట్ సూట్ అనేది పాస్ అవ్వదు. సో ఇంకో టెస్ట్ సూట్ని అయితే క్రియేట్ చేద్దాం మనము. సో సూట్ 2. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెస్ట్ కేస్ 5ని టెస్ట్ కేస్ 6ని అయితే రన్ చేస్తున్నా. సో ఒక్క సూట్లో మీరు 2 టెస్ట్ కేసెస్లో పెట్టాలా, 1 టెస్ట్ కేస్ పెట్టాలా, 3 టెస్ట్ కేసెస్ పెట్టచ్చా సో అనేది దట్ ఈస్ అప్ టు యూ. సో ఒక టెస్ట్ సూట్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అన్నా పెట్టుకోవచ్చు. దట్ విల్ బి 1 or 2 or 3, దట్ ఈస్ అప్ టు యూ. బట్ మినిమం ఏంటంటే ఒక టెస్ట్ సూట్లో ఒక టెస్ట్ కేస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడైతే నేను టెస్ట్ సూట్ 2ని రన్ చేస్తున్నాను.
సో, జనరల్లీ ఏంటంటే టెస్ట్ సూట్‌ని రన్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే ఇక్కడ మనము ఎన్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పెడతాం కదా! సో, ఒక్కొక్క టెస్ట్ కేస్ రన్ అయ్యి సూట్ రన్ అవ్వాలి. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఫిఫ్త్ టెస్ట్ కేస్ అయితే ఫస్ట్ రన్ అవుతోంది. పేజ్ హ్యాస్ లోడెడ్. అడ్మిన్ పాస్వర్డ్. Yeah, my info, personal details and custom fields done. Then again it is opening. Admin password. Orange HRM. Yes. Custom fields. Yes, successfully added. And contact details it is updated successfully done. చూసారు కదా, సేమ్ టెస్ట్ కేస్ 5 టెస్ట్ కేస్ 6 రెండు అయితే పాస్ అయ్యాయి. సో రెండు టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అదేవిధంగా టెస్ట్ సూట్ 2 కూడా మనకు పాస్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఒక టెస్ట్ సూట్ని క్రియేట్ చేసి ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ని టెస్ట్ సూట్లోకి ట్రాక్ చేసి రన్ చేయాలి. సో ఈ విధంగా మీరు సేమ్ ఇక్కడ ఎన్ని మెన్షన్ చేశారు, 10 టెస్ట్ సూట్స్ని అయితే ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అలా మీరు 10 టెస్ట్ సూట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దిస్ ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్. సో ఇప్పుడు మనము టెస్ట్ సూట్ కలెక్షన్స్ అయితే చూద్దాం ఎలా క్రియేట్ చేయాలనేది. సో టెస్ట్ సూట్ కలెక్షన్స్ కూడా ఏం లేదు. సో ఇక్కడ నేను చెప్పా కదా, టెస్ట్ సూట్ కలెక్షన్స్కి ఏం చేయాలంటే ఒక టెస్ట్ సూట్ కలెక్షన్స్లో వాట్ ఎవర్ ద టెస్ట్ సూట్స్ యు ఆర్ ప్రిపేర్డ్, సో జస్ట్ ఆ టెస్ట్ సూట్స్ని టెస్ట్ సూట్ కలెక్షన్స్లోకి డ్రాగ్ చేసి ఈ కలెక్షన్స్ని రన్ చేయాలి మీరు. సో అది ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో టెస్ట్ సూట్ కలెక్షన్స్ని క్రియేట్ చేసే కూడా మీరు జస్ట్ టెస్ట్ సూట్ మీదే రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూలోకి వెళ్ళండి. ఇక్కడ టెస్ట్ సూట్ కింద కలెక్షన్ అని చెప్పి కనబడుతుంది, టెస్ట్ సూట్ కలెక్షన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కలెక్షన్ 1 అని చెప్పి ఒక న్యూ టెస్ట్ సూట్ కలెక్షన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీరు గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సూట్కి టెస్ట్ సూట్ కలెక్షన్స్కి మీరు టెస్ట్ సూట్లో టెస్ట్ కేసెస్ని డ్రాగ్ చేసి రన్ చేస్తున్నారు సూట్ని, బట్ కలెక్షన్స్లో మీరు టెస్ట్ కేసెస్ని యూస్ చేసేట్లేదు. సో కలెక్షన్స్లో ఏం చేయాలంటే మీరు టెస్ట్ సూట్స్ని డ్రాగ్ చేయాలి. సో టెస్ట్ సూట్ 1 అయితే నేను కలెక్షన్ 1లోకి డ్రాగ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెస్ట్ సూట్ కలెక్షన్ని రన్ చేస్తాను. ఓకే. సో టెస్ట్ సూట్లో మనం ఏం చేసాము, టెస్ట్ సూట్లోకి వెళ్ళి ఇక్కడ రన్ మీద క్లిక్ చేసాం. వన్స్ నేను కలెక్షన్స్లోకి వచ్చాక మీకు ఇక్కడ కనబడుతుందా, మొత్తం ఇక్కడ అన్ని డిజేబుల్ అయిపోయాయి నాకు. సో నార్మల్ టెస్ట్ కేసెస్ని టెస్ట్ సూట్స్ని మనం ఇక్కడ రన్ బటన్ యూస్ చేసి రన్ చేయొచ్చు. బట్ టెస్ట్ సూట్ కలెక్షన్స్కి ఏమంటే మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే బటన్ కనబడుతుంది మీకు. వన్స్ మీరు కలెక్షన్ చూడండి, సూట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏమి ఉండదు, మనకి జస్ట్ నార్మల్ రన్ అనే ఐకాన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. బట్ కలెక్షన్స్లో ఏమంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏవి మీకు డిజేబుల్ అయిపోయింటాయి, ఏవి ఎనేబుల్ ఉండవు. మీరు ఏం చేయాలంటే వన్స్ కలెక్షన్స్ క్రియేట్ చేసి టెస్ట్ సూట్ని డ్రాగ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేశారనుకోండి, కలెక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ సూట్ ఆర్ కలెక్షన్ 1 ఇదైతే మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. అంటే ఏంటంటే కలెక్షన్స్లోకి వెళ్ళి టెస్ట్ సూట్లోకి వెళ్తుంది. టెస్ట్ సూట్ 1లో ఏమేమి టెస్ట్ కేసెస్ ఉన్నాయో ఆ టెస్ట్ కేసెస్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక టెస్ట్ కేస్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఒక సూట్లో మనం 2 టెస్ట్ కేసెస్ పెట్టాం కాబట్టి 2 టెస్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి మనకి. టెస్ట్ సూట్స్ ఆర్ కలెక్షన్ 1 పాస్డ్. టెస్ట్ సూట్ కలెక్షన్ హ్యాస్ బీన్ పాస్డ్ 2/2. అంటే టెస్ట్ సూట్స్లో కలెక్షన్ 1లో ఉన్న టెస్ట్ సూట్లో ఎన్ని ఉన్నాయి, 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ షోయింగ్ 2/2. అంటే కలెక్షన్స్లో టెస్ట్ సూట్లో 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి 2 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో దట్ కలెక్షన్ 1 ఈజ్ ఆల్సో పాస్డ్. సో ఈ విధంగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ సర్టిఫికేషన్ యూ నీడ్ టు క్రియేట్ 3 కలెక్షన్స్ అండ్ 10 టెస్ట్ సూట్.
సో, నేను ఇప్పుడు చూపించినట్టు ఇట్లా సూట్స్‌ని మీరు జస్ట్ 10 టెస్ట్ సూట్స్‌ని క్రియేట్ చేయండి. అండ్ 3 కలెక్షన్స్‌నైతే క్రియేట్ చేయండి. అండ్ ఒక్కొక్క టెస్ట్ సూట్‌లో దట్ అప్ టు యూ. యూ కెన్ యూజ్ ఎన్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ for easy clearing certification, you can use one test case in one test suite. Okay, ఇది ఈజీగా క్లియర్ చేయాలనుకుంటే ఒక టెస్ట్ సూట్లో ఒక్కొక్క టెస్ట్ కేస్ని పెట్టండి, ఒక కలెక్షన్స్లో ఒక సూట్ని పెట్టండి. సో దట్ యూ కెన్ ఈజీలీ కంప్లీట్ దిస్ పార్ట్. టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ మీరు ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో సేమ్ ఇదే విధంగా మీరు క్రియేట్ చేయండి. సో మీకు ఈజీగా కంప్లీట్ అయిపోద్ది ఆ 2 టాస్క్ అనేది. సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, చూసారు కదా టెస్ట్ సూట్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో. సో మీరు ఇంకా వేరే ఛానల్స్లో కూడా చూసుకోవచ్చు. నేను ఇంత క్లియర్గా అయితే మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోస్. సో నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్, మీకు వచ్చే డౌట్సే చాలామందికి కూడా రావచ్చు వీడియో చూసే వాళ్ళకి. సో మీరు పెట్టే కామెంట్ వల్ల చాలామందికి యూస్ అవుద్ది. సో మేబీ తెలియని వాళ్ళకి మీరు మీ కామెంట్స్ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు పుట్ ద కామెంట్స్. సో మీకు ఎక్కడ ఏం డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోస్లో? సో మీరు నాకు ఈ కామెంట్స్ వల్ల తెలియజేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ టాపిక్స్ని అయితే కవర్ చేసే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. And don't forget to subscribe to my channel, like my videos, and comment your thoughts about the videos so which you are seeing. Okay, so thank you friends, bye, we'll see you in the next video.